ఈ రోజుల్లో చాలా మంది చాలా దగ్గర అప్పులు చేస్తున్నారండి. ఓకే, వాళ్ళ అవసరమై అప్పులు చేస్తున్నారు, కానీ అప్పు తీసుకొని తిరిగి వాళ్ళకి రెస్పాండ్ అవ్వరు, వాళ్ళ ఫోన్లకి రెస్పాండ్ అవ్వరు, తిరిగి ఇస్తామన్న టైంకి ఇవ్వరనమాట. అయితే ఈ విషయం గురించి దేవుడు నిర్గమాకాండంలో ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకరి దగ్గర ఏదైనా తీసుకుంటే అది వాడికి అస్తమయంలోపు ఇచ్చివేయాలి. అతనుకున్నది అది ఒక్కటేనేమో, అతను నాకు మొరపెడితే నేను వింటాను కదా, అప్పుడు నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావని దేవుడు చెప్తున్నాడు. మరి మనము ఓకే ఇంత టైం వరకు ఇస్తాను అని నువ్వు చెప్పినప్పుడు అంత టైంలోపు ఇచ్చేసేయాలి. లేదులే వాళ్ళు ఆగుతారులే, వాళ్ళకు బాగా ఆస్తులు ఉన్నాయిలే, లేకపోతే వాళ్ళు ఇదిలే అదిలే అనుకొని వాళ్ళని బాధ పెడుతూ నువ్వు శాపం తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు అప్పు తీసుకొని నేను ఈ టైంకి నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఇచ్చివేయి, దేవుడు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆ అప్పులన్నీ కూడా దేవుడు కొట్టివేస్తాడు. ఆమె